నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ఇవేమి రూల్స్ అని చెప్పేసి చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కువైటీ ప్రజలు కానీ ప్రవాసులు కానీ చాలా మంది కువైట్ లో కొత్త ట్రాఫిక్ చట్టం ఏదైతే ఉందో ఏప్రిల్ 22వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఆ యొక్క చట్టంలో ఉన్న కొత్త నిబంధనలు కానీ కొత్త రూల్స్ కానీ కొత్త జరిమానాలు ఏవైతే ఉన్నాయో కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. వివరాలేకి వెళితే కువైట్ లో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వాహనం ఆపినప్పుడు ఫోన్ ఉపయోగించడం కూడా ట్రాఫిక్ చట్టాల ఉల్లంఘన కింద పరిగణించబడుతుందని చెప్పేసి ట్రాఫిక్ అవేర్నెస్ డిపార్ట్మెంట్ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ హెడ్ మేజర్ మహమ్మద్ ఆల్ రఫీ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఆయన పేర్కొన్నారు. అయితే సిగ్నల్స్ వద్ద వాహనం ఆపినప్పుడు మొబైల్ ఫోన్ వాడటానికి అనుమతి ఉందని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉన్నారు. ఇది తప్పు అని ఆయన అన్నారు. డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు మొబైల్ ఫోన్లు ఉపయోగించే డ్రైవర్లకు భారీ జరిమానాలు విధించాలని చెప్పి కొత్త చట్టంలో పేర్కొన్నారని చెప్పి ఈ చట్టం ఏప్రిల్ 22వ తేదీ నుంచి అమల్లోకి వస్తూ ఉందని చెప్పి ఆయన వెల్లడించారు. అలాగే ఈ యొక్క కొత్త చట్టం చూసిన తర్వాత ముఖ్యంగా ఇళ్లలో పనిచేసే డ్రైవర్లు కానీ బయట పనిచేస్తూ ఉన్న ప్రవాస డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేము ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు ముఖ్యంగా కువైట్ లోని ఇళ్లలో చూసుకుంటే పదే పదే కువైట్ యజమానులు ఫోన్ చేస్తూ ఉంటారు. ఫోన్ ఎత్తకపోతే వాళ్ళు జీతం ఇవ్వరు, అలాగే తిడతారు. ఒకవేళ ఫోన్ ఎత్తితే ఇక్కడ జరిమానాలు అంటూ ఉన్నారు. ఇవేమి కొత్త రూల్స్ అని చెప్పేసి కువైట్ లో ఉన్న ప్రవాసులైతే మండిపడుతూ ఉన్నారు. ఏదైనా మేము సిగ్నల్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాహనాన్ని ఆపి ఉంటాం కాబట్టి ఎవరైనా ఫోన్ చేస్తే మాట్లాడి కట్ చేసి తమ యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తాం, కానీ డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడితే తప్పు, కానీ వాహనం ఆపినప్పుడు మాట్లాడితే ఏం తప్పని చెప్పేసి ఇదేం రూల్స్ అని చెప్పేసి చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క కొత్త రూల్స్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అలాగే మరి కొంతమంది మాట్లాడుతూ కువైట్ లో మొబైల్ ఫోన్ నే బ్యాన్ చేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి మరికొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. మరికొంతమంది మనం చూసుకుంటే చాలా మంది సిగ్నల్స్ వద్ద ముఖ్యంగా కువైటీలు ఎవరైతే ఉన్నారో సిగ్నల్ పడినా కానీ సెల్ ఫోన్ మొబైల్ ఫోన్ లో వీడియోలు మరియు చాటింగ్ చేస్తూ వాళ్ళు కదలడం లేదని చెప్పేసి దీంతో కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కొత్త చట్టం తీసుకుని వచ్చిందని చెప్పేసి పలువురు పేర్కొంటూ ఉన్నారు. మరి దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.